పరిశుద్ధ నామములో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న దేవుని కృప మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈ రీతిగా మరొక బుధవారం మీతో కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే కృప ప్రభు నాకు ఇచ్చారు. అందును బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా. నా కొరకు నిత్యము ప్రార్థిస్తూ నన్ను ఎంతో మీ బిడ్డలాగా జ్ఞాపకం చేసుకుంటున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా కనికరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడికే స్తోత్రాలు. మరొక పర్యాయం మీ పాదాల దగ్గరకు వచ్చి మీ మాటలు వినే ధన్యత మాకు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. మీ మాటలు వింటున్న మమ్మల్ని దీవించండి. మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా పురికొల్పి స్థిరపరిచి దీవించమని మా రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన వీళ్ళందరికీ కూడా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నా. మనం గత ధ్యానంలో జ్ఞాపకం చేసుకున్న వచనాన్ని మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆ మనకు శిశువు పుట్టెను, మనకు మనకు కుమారుడు శిశువు అనుగ్రహింపబడెను. ఆయన మనకు భుజము కుమారుడు అనుగ్రహింపబడెను. చదువుమా. ఆయన భుజము మీద ఆయన రాజ్యభారం ఉండును. రాజ్యభారం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. ఈ భాగాన్ని మనం గత దినాల్లో ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మరొక వచనాన్ని కలుపుకుందాం. మరొక వచనాన్ని రండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము. లూకా రాసిన సువార్త అండి 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 31వ వచనం. ఇదిగో లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చాలు. చదవబడిన 2 వాక్య భాగాలు మీ ముందు ఉంచుకోండి. దయతో ఈ దిన ధ్యానాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనం వచ్చేస్తాం. క్రిస్మస్ లో మనం తెలుసుకోవలసిన కొన్ని సత్యాలను అంటే అంత జ్ఞానము నాకు లేదు, నేనంత వాడని కూడా కాదు. ఏదో దేవుడిచ్చిన కొద్ది విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నము చేస్తున్నా. రండి, మనం ఇదివరకే చదువుకున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో అతనికి పేరు పెట్టబడును. చివరి లైన్, చివరి మాట కదండి. అతనికి పేరు పెట్టబడును. మనము శిశువును గురించి కొంత ధ్యానం చేశాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనే మాటలో కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకున్నాం. శిశువు ఎవరు? ఆ శిశువు ఎందుకు పుట్టాడు? ఎందుకు శిశువుగా పుట్టాడు? ఆయన శిశువుగా పుట్టడం వలన మనకు ప్రయోజనం ఏంటి? ఇత్యాది విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక రెండవదిగా శిశువుకు పెట్టబడిన పేరు అనుకున్నాం కదా. పెట్టబడిన పేరు అనుకున్నాం. ఆ పేరు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. రండి. శిశువుకు పెట్టవలసిన పేర్లు చాలా ఉన్నాయి, కానీ పెట్టిన పేరు ఒకటే. పెట్టవలసిన పేర్లు ఏమిటయ్యా? చూడండి వరుసగా. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం విందామా?
యెషయా గ్రంథం 7వ కాబట్టి అధ్యాయం 14వ వచనం. మా చదువు. కాబట్టి ప్రభువు తానే ఒక కాబట్టి సూచన మీకు చూపును. ఆ, ఆలకించుడి. కన్యక ఉమ్, గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చాలు. మొట్టమొదటిగా పెట్టబడిన పేరు, పెట్టాలి అన్న పేరు కదండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును అన్నారు. మొట్టమొదటిగా ఆయనకు పెట్టాలి అని నిర్ణయించిన పేరు, ప్రవక్తల ద్వారా పలుకబడిన పేరు ఏం చెప్పండి? ఇమ్మానుయేలు. ఆ పేరు పెట్టారా? రెండవది యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. గమనించారా? ఇదొక సుదీర్ఘమైన పేర్లు, 5 పేర్లతో కలపబడిన ఒక పేరు. ఏమండి, ఈ పేరైనా పెట్టారా? పెట్టలేదు. ఇంకో మాట కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం విందామా? అతని 23వ అధ్యాయం. దినములలో యూదా ఆ, రక్షించునందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఏమని పేరు పెడతారట? నీతి అని యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడదు. గమనించారా? ఇక్కడ 3 పేర్లు చెప్పబడ్డాయి, ప్రవక్తల ద్వారా చెప్పబడిన పేర్లివి. ఒకటి, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఏం పేరు పెడతారు? ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అని చెప్పారు. యెషయా ప్రవక్త గారే చెప్పారు. రెండవది, అదే యెషయా ప్రవక్త ఇంకొక మాట చెప్పారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నారు. ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు అనగా, ప్రియులారా, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. గమనించారా? ఈ పేర్లన్నీ కూడా ప్రవక్తల ద్వారా చెప్పబడిన పేర్లు. కానీ ఆయన భూమి మీదకి వచ్చే సమయంలో ఆయనకు పెట్టమని దేవుడు చెప్పిన పేర్లు ఒక్కటే. ఆ ఒకటి ఏమిటి? మనం ఇందాక చదువుకున్నాం. 31వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. 22వ వచనంలో కూడా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. గమనించారా? ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ప్రియులారా, ఒకటి, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అని చెప్పారు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడని అర్థము అని చదువుకున్నాం కదా. ఆ పేరు పెట్టారా? పెట్టలేదు. రెండవది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నారు. అదే యెషయా ప్రవక్త. పోనీ అదన్నా పెట్టారా? అది కూడా పెట్టలేదు. మూడవది, ఇర్మియా గారు అన్న మాట, యెహోవా మనకు నీతి అని
పేరు పెట్టబడును అన్నారు. అది కూడా పెట్టలేదు. ఏమండి, ప్రవక్తలు దేవుని బయలుపరుపు వలన, ఆయన చూపిన దర్శనం వలన, ఆయన ఇచ్చిన వాక్కు వలన చెప్పేవే ప్రవచనాలు. అంతేగాని వాళ్ళ సొంత జ్ఞానంతో, వాళ్ళ సొంత ఆలోచనతో చెప్పరు కదా. అలాగైతే ప్రవక్తలు చెప్పిన పేర్లు ఎందుకు పెట్టలేదు? దేవుడు ఏమండి యోసేపుకు, ఆ తర్వాత మరియమ్మకు చెప్పిన పేరు ఏం చెప్పండి? యేసు. యేసు. నీ ఒక కుమారుని కంటవు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అన్నారు. ఈ పేరేమి, ఆ పేర్లేంటి? ఆ పేర్లు ఎందుకు పెట్టలేదు? ఈ పేరు మాత్రమే ఎందుకు పెట్టారు? ఈ సంగతిని గురించి కొంత ధ్యానం చేసినప్పుడు ప్రియులారా, నా జ్ఞానానికి అందలేదు. అందుకనే అయ్యగారు లాంటి పెద్దలను నేను కలుసుకున్నప్పుడు, వారితో నేను మాట్లాడినప్పుడు ప్రియులారా, వారు నాకు చెప్పింది ఏంటంటే, మొదటిది ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఏమండి, దేవుడు తోడుగా ఉంటాడు. ఒకప్పుడు దేవునికి దూరమైపోయిన మానవ జాతిని తిరిగి దేవునికి దగ్గరగా చేర్చడానికి ఆయన వస్తున్నారు. ఇది ఆయన యొక్క దైవ లక్షణం కదండి. ఇది ఆయన యొక్క డివైన్ నేచర్. ఏమండి, డివైన్ నేచర్ అన్నారు ఆయన. రెండవది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే పేరుంది కదండి. మరి అది ఎందుకు పెట్టలేదు అన్నాను. ద సేమ్. ఆయన దైవత్వంలోని లక్షణాలు ఈ 3 పేర్లు తెలియజేస్తున్నాయి. ఒకటి ఇమ్మానుయేలు, దేవుని దగ్గరకు తీసుకొచ్చే ప్రక్రియ. రెండవది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనేది ఆయన దైవత్వపు లక్షణాలలో ఒక భాగం. మూడవది, యెహోవా మనకు నీతి అనే పేరు కూడా ఆ దైవత్వము యొక్క లక్షణాలే అని చెబుతూ వచ్చారు పెద్దలు. అలాగైతే డివైన్ నేచర్ అంటే ఆ యొక్క దైవిక లక్షణాలు కాకుండా ఆయన యొక్క రాకడ యొక్క ఉద్దేశం, ఆయన ఎందుకు వస్తున్నాడు, ఏం చెయ్యబోతున్నాడు, ఆయన చేసే కార్యం ఏంటి, ఆయన క్రియను పెట్టి దేవుడు ఆయనకు ఇచ్చిన పేరు ఏం చెప్పండి? యేసు. యేసు అనగా రక్షకుడు కదండి. అవును, యేసు అనగా రక్షకుడు. మన మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చదివాం కదండి. ఆ 22వ వచనంలో ప్రవక్త చెప్పిన పేరును జ్ఞాపకం చేస్తూ మత్తయి రాశారు. ఏమని? ఇమ్మానుయేలని పేరు పెట్టబడునని ప్రవక్త చెప్పినప్పటికీ దేవుడు యోసేపుకు ఏం చెప్పారు? నీవు యేసు అని పేరు పెడతావు. ఎందుకని? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తారు గనుక. అందుకనే ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని దూత ప్రకటించినటువంటి మాట, గొర్రెల కాపరులకు దేవుని దూత ప్రకటించిన మాట 10వ వచనం, అయితే 2:10. అయితే ఆ దూత ఆ దూత భయపడకుడి, భయపడకుడి, ఇదిగో ఇదిగో కలగబోవు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు వర్తమానము తెలియజేస్తున్నాను. నేను మీకు తెలియజేస్తున్నాను. చదవమ్మా. దావీదు పట్టణమందు నేడు దావీదు పట్టణమందు నేడు నేడు మీ రక్షకుడు కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. పుట్టి ఉన్నాడు. ఈయన ఆ. ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు. వినండి ఏం చెప్తున్నారండి? నేడు మీ కొరకు ఎవరు పుట్టారట? ఇమ్మానుయేలు అనలేదు.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అనలేదు. యెహోవా మనకు నీతి అనలేదు. ఏమన్నారు? రక్షకుడు, ద సేవియర్. ఏమండి, మిమ్మలను రక్షించడానికి రక్షకుడు పుట్టబోతున్నాడు. పుట్టబోతున్నాడు కూడా కాదు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారట? రక్షకుడు. కనుక ప్రియులరా, ఇక్కడ చెప్పబడిన మాట మన ధ్యాన భాగం ఏంటండి? నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఏమండి, ఈ పేరు చాలా గొప్ప పేరు అండి. ఆయన పేరు చాలా ఘనమైన పేరు. అందుకనే కీర్తన గ్రంథంలోంచి ఒక చిన్న మాట చదువుదాం. 76వ కీర్తన. కీర్తన గ్రంథం 76వ కీర్తన మొదటి వాక్యం చదవండి. మొదటి వాక్యం. యూదాలో 76వ కీర్తన దేవుడు ప్రసిద్ధుడు, యూదాలో ఇశ్రాయేలులో దేవుడు నామము ప్రసిద్ధుడు. గొప్పది. ఇశ్రాయేలులో ఆయన నామము ఎటువంటిదట? గొప్పది. గొప్ప నామం. విన్నదా? ఏ నామం గొప్పది? యేసు అను నామం. ఏమండి, యేసు అను నామం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇశ్రాయేలీలు ఆ నామాన్నే ఒప్పుకోలేదు. వారు మెస్సయ్య కోసమే ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు, కానీ రక్షకుడైన యేసును వారు అంగీకరించలేదు. అదే వారి దౌర్భాగ్యం కదండి. కానీ ప్రియులారా, అన్యజనులమైన మనకు ఈ రక్షణ భాగ్యం దక్కింది. అందుకనే దేవుని నామానికి స్తోత్రం. ఆ నామం ఇశ్రాయేలులో ఎటువంటిదట? గొప్పది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమండి 9 నుండి 11 వచనాలు మనం చదువుకుంటూ పోతే చివరిలో అంటాడు ఆయనకు అన్ని నామముల కంటే పైనామము. ఏ నామం అండి? పైనామము ఇవ్వబడింది. యేసు నామము అన్ని నామాల కంటే ఎటువంటిదట? పైనామం. ఏమండి, గొప్ప నామము, అన్నిటికంటే పైనామము. ఏమండి, అంతేకాదు 113వ కీర్తన 2వ వచనం, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు ఎల్లకాలము స్తుతింపబడే నామం. ఎంత గొప్ప నామం అండి. అందుకని ఈ నామం ఎక్కడి నుంచి వచ్చింది? పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ధ్యానం చేస్తాం. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఎక్కడి నుంచి? పరలోకము నుంచి. ఎవరు పంపించారు? దేవుడే పంపించారు. నీవు ఈ పేరు పెడతావు. ఏమండి, ఈరోజు మన పిల్లలకి ఏం పేరు పెడతాం? తండ్రి ఒక పేరు పెడితే, తల్లి ఒక పేరు పెడితే, ఏమండి స్కూల్లో ఒక పేరు పెడితే, చర్చిలో ఒక పేరు పెడితే, కాలేజీలో ఒక పేరు పెడితే, ఏమండి నిక్నేములు పెడితే, ఏమండి రకరకాల పేర్లు. తండ్రి గారు ఒక పేరు అనుకుంటాడు, తల్లి గారు ఒక పేరు అనుకుంటాడు. ఏమండి, తల్లి ఏమంది? బెనోని అంది. తండ్రి ఏమన్నాడు? బెన్యామీను అన్నాడు కదా. మనిషికో పేరు. అలా కాదు, ఒకటే నామం, గొప్ప నామం, స్తుతింపబడు నామం, అన్ని నామాల కంటే పై నామం. ఏ నామం అది? యేసు నామం. నిజమే ప్రియులారా. అందుకనే నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసని పేరు పెట్టుదువు. ఏమండి, అవును. ఎందుకని ఒకటి, ఆ నామము రక్షకుని నామము. ఏమండి, ఇందాకే చదివాం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. ఏమండి, ఏమిటి ఆ నామం యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన తన ప్రజలను ఆయన రక్షించటానికి రక్షకుడుగా వచ్చాడు.
ఏమండి, రక్షకుడుగా వచ్చాడు. వేద ఋషులు ప్రార్థన చేశారు. పాపోహం పాప సంభవ పాపకర్మణం కృపయా దేవా శరణాగత వత్సల అని ప్రార్థన చేశారు. ఏమండి, కారణం ఏంటంటే మేము పాపంలో పుట్టాం, పాపంలోనే మేము మరణిస్తున్నాం. కాబట్టి ఈ పాపము నుండి విడిపించి రక్షించు దేవా అని ప్రార్థించారు. కాబట్టి పాపులను రక్షించటానికి యేసు అని పేరుట ఆయన వచ్చారు. ప్రియులారా, ఆ దేవుడిచ్చే రక్షణ పేరు, ఏమండి, ఆ దేవుడిచ్చే రక్షణ పేరు. అందుకనే విలాప వాక్యంలో మనం చదువుతాం, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు జనులు ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టాలంట. నిజమే ప్రియులారా, ఆ రక్షణ లేదా ఆ రక్షకుడు ఎవరండి? యేసు. యేసు అనగా రక్షకుడు. మరొక మాట కూడా చదువుకుందాం. మరొక మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం అండి. 4వ అధ్యాయము 12వ వాక్యం చదువుదామా? 4లో ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూసారా, ఏ నామమున, మరి ఎవని వలననూ రక్షణ కలగదు. తేల్చి చెప్పేస్తున్నాడు. మరి ఎవరి వలన రక్షణ కలగదు? మరి ఎవరి వలన? ఈ నామముననే. విన్నదా? నామముననే రక్షణ పొందవలెను అనగా యేసు నామము రక్షించే నామం. ఏమండి, రక్షించే నామం. అందుకనే భక్త పౌలు రోమాపత్రికలో అంటాడు కదూ, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదువు. కాబట్టి రక్షింపబడటానికి లేదా రక్షణకు ఆధారమైనది యేసు నామము. యేసు నామమున రక్షణ కలుగుతుంది. మొదటి మాట. ఏమండి, రక్షణ ఏమిటి? రక్షణ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించటానికి వచ్చాడు. పాపులు అంటే ఎవరు? వాక్యంలో ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కదండి. ఇది మొదటి మాట. యేసు నామమున ఏంటంట? రక్షణ. రెండో మాట చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము. 10వ అధ్యాయము 43వ వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయము ఆయన 43వ వచనం ఎవడో చూద్దామా? ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. చాలమ్మా. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుతున్నారు. ఆయన నామమున అంటే యేసు నామమున ఒకటి రక్షణ కలుగుతుంది. రెండవది ఏం కలుగుతుందండి? పాపముల నుండి పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే అంటాడు, ఏమండి, మీ పాప క్షమాపణ నిమిత్తమై అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. 2వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు చూడండి,
38వ వచనం 38వ వచనం. పేతురు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వినరా? యేసు నామమున రక్షణ, యేసు నామమున పాప క్షమాపణ. ఎలాగూ ఆయన నామమున బాప్తిస్మము పొందిన వారికి. ఏ నామమున బాప్తిస్మం పొందాలి? యేసు నామమున. ఏమండి? తండ్రి యొక్క నామం, కుమారుని యొక్క నామం, పరిశుద్ధాత్మ యొక్క నామం, త్రియేక నామం యేసు నామం. ఏమండి? యేసు నామం. ఆ యేసు నామమున బాప్తిస్మము పొందితే ఏంటిదట? మీకు పాప క్షమాపణ. ఏమండి? పాప క్షమాపణ. ఇంకో మాట కూడా చదువుదాం. ఇంకో మాట, మూడవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం కదూ? 11వ వచనం. ఏం చదువుతాం అక్కడ? కొందరు అట్టి వారైంటిని గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. గమనిస్తున్నారా? యేసుక్రీస్తు నామం యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకతను గురించి. ఒకటి, ఆయన నామమున రక్షణ, పాప క్షమాపణ. ఆయన నామమున బాప్తిస్మము, పరిశుద్ధాత్మను వరము. 3, ఆయన నామమున నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఏమండి? నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. దేవుని బిడ్డారా, ఇంకో మాట దేవుని వాక్యంలో నుంచి మనం గమనిద్దాం. ఇంకో మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త అని 14వ అధ్యాయం 13 నుంచి మనం విందాం. 14వ అధ్యాయం. నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతులు. ఆ నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతులు. నేను చదువుతున్నానయ్యా. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను చేతును. ఏమిటి దీని అర్థం? ఏమండి? చాలా సావాసాలు ఉన్నాయి, చాలా క్రమాలు ఉన్నాయి. చాలా మంది అంటారు మాది గొప్ప, వాళ్ళది దిబ్బ కదండి. మేము పరలోకం పోతాం, వాళ్ళు నరకానికి పోతారు, రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఎవరు ప్రార్థించినా, ఏమండి, ఎవరు ప్రార్థించినా వారి ప్రార్థన అంగీకరించబడేది. ప్రభు అన్నారు, మీరు నా నామమున తండ్రిని ఏమడుగుదురో అది నేను మీకు చేతును. కానీ ప్రార్థన అంగీకరించబడేది ఏ నామమున? యేసు నామమున. యేసు నామమున రక్షణ, యేసు నామమున పాపక్షమాపణ, యేసు నామమున బాప్తిస్మము, యేసు నామమున నీతిమంతులుగా తీర్చబడుట, యేసు నామమున నీవు చేయు ప్రార్థన అంగీకరించబడుతుంది. మరి ఇంకేదన్నా నామం ఉందా? ఏమండి? ఇంకేదన్నా నామం వాళ్ళది వీళ్ళది కదండి. వాళ్ళే నామాన్ని ప్రార్థన చేస్తారు, వీళ్ళే నామాన్ని ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డారా, ఒకరికి ఒకరు ద్వేష భావంతో, అసూయతో క్రైస్తవులు కొట్టుమిట్టాడుకుంటున్నారు.
ఏమండి, ఎవరైనప్పటికీ ఈ నామముననే రక్షణ పొందవలెను. విన్నదా? ఏ సావాసమైనా, ఏ సంస్థ అయినా, ఏ సంఘమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఎర్రని, తెల్లని, నల్లని, సామన ఛాయ ఎవరైనప్పటికీ ప్రియులారా, యేసు నామముననే రక్షణ. ఇంకేమన్నా నామం ఉందా? కొంతమంది కొన్ని పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్ల వల్ల ఏమన్నా రక్షణ? కదండి. పౌలు గారు అన్నాడు, పౌలు గారు రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. పౌలు గారు సుస్పష్టంగా చెప్తున్నారు కదూ. కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం కదూ. ఆ ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి. చెప్తానమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడ అపోల్లోను గురించి మాట్లాడుతూ, అపోల్లో ఎవరు? పునాది పునాది మీద ఒకడు కట్టిన పని. అపోల్లో ఎవరు? పౌలు ఎవరు? ఎక్కడుందా వచనం చదవండి. నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి ఎన్నో కలుగజేసిన వచనం అది? 6వ వచనం. రైట్, చదువు. అపోల్లో నేను ఎవడు నాటి తిని పరిచార అపోల్లో నీళ్లు పోసెను, ఒక్కొక్కరికి వృద్ధి చేసిన వాడు దేవుడే. విన్నదా? సేవకులు విత్తనాలు వేస్తున్నారు, సేవకులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. కానీ వృద్ధి చేసేది ఎవరు? దేవుడే. రక్షించేది ఎవరు? దేవుడే. వాక్యం ప్రకటిస్తున్నారు. ఏమండి, వాక్యం ప్రకటిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ రక్షించాల్సింది ఎవరు? ఏమండి, ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏమండి, చూడండి, ఇంకా ఇంకా ఏమంటున్నాడో చూడండి. పౌలు, నేను నాటితిని, అప్పుల్లో నీళ్లు పోచెను, వృద్ధి చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి చేయి కలుగు దేవునిలోనే కానీ నాటువానిలోనైనాను నీళ్లు పోయేవాడినైనాను ఏమీ లేదు. విన్నదా? అపోల్లో ఎవరు? 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరు ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అంతే. కానీ రక్షణ ఎవరి వలన కలుగుతుంది? యేసు వలననే. కాబట్టి యేసును నమ్మిన వారందరూ కూడా కదండి, ఆయన నామముననే రక్షణ, ఆయన నామముననే పాప క్షమాపణ, ఆయన నామముననే బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరము, ఆయన నామముననే నీతి, ఆయన నామముననే కదండి మనకు రక్షణ, పాప క్షమాపణ. ఇవన్నీ ఎవరి వల్ల కలుగుతాయి? ఆయన వలననే. ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి, ఎవరు ప్రార్థించినా ఆ ప్రార్థన యాక్సెప్ట్ అయ్యేది, అంగీకరించబడేది ఏ నామమున? ఎవరైనా కానీ, ఏ సావాసం అయినా కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆఖరిలో ఏమనాలి చెప్పండి? యేసు నామము. ఆ మాట అనకుండా ప్రార్థన అంగీకరించబడుతుందా? వాక్యం మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి యేసు నామము మనకిచ్చింది ఎందుకంటే మన ప్రార్థన, మన విజ్ఞాపన దేవుడు అంగీకరించేందుకు కదండి. యేసు నామం మనకెంత ప్రయోజనం, యేసు నామం ఎంత గొప్పది, యేసు నామం ఎంత ధన్యత కదండి. ఇప్పటి వరకు ఆయన నామమున మనకు రక్షణ, పాప క్షమాపణ, బాప్తిస్మము, నీతిమంతులుగా తీర్చబడుట, ప్రార్థన గురించి మనం చెప్పుకున్నాం. ఏమండి, యేసు నామమున ప్రార్థన అంగీకరించబడును అనుకున్నాం. ఇప్పుడు రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం అండి 4వ అధ్యాయం. ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు. 4:10
4:10. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ ఏమనగా? వేసినట్టు మృతులలో మీరు- నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచుచున్నాడు. వీడు ఎవరి వలన స్వస్థత పొందాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. యేసు నామముననే స్వస్థత. ప్రత్యేకంగా గమనించాలి. ఎవరు ప్రార్థించిన స్వస్థత రావడానికి ప్రియులరా ప్రధానంగా కావలసింది ఏంటి చెప్పండి? యేసు నామం. యేసు నామముననే స్వస్థత కలుగుతుంది. అందుకనే వెండి బంగారములు నా యొద్ద లేవు గాని కదండి. 3వ అధ్యాయంలో ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. వెండి అంతటా బంగారం దేవుడు- నా వద్ద లేవు గాని నాకు ఆ. కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాడి చాలండి. కుర్చీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు నడువు. ఏముంది ఆయన దగ్గర? వెండి లేదు, బంగారం లేదు. ఏమండి? వెండి బంగారం వంటి క్షయ వస్తువు వలన ఏమీ జరగదు. ఈ మాట మనకి ఎక్కడ తెలుస్తుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తన వలన, ఏమండి, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల వలన మీరు పరిశుద్ధపరచబడలేదు కానీ, ఏమండి, యేసు నామమున ఆయన రక్తము వలన మీరు పరిశుద్ధపరచబడ్డారు. కాబట్టి వెండి వలన బంగారం వలన స్వస్థత లేదు. మరి ఏ నామమున స్వస్థత లేదు? ఏ నామమున స్వస్థత అంటే ఈ నామము. ఏ నామము? యేసు నామం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి అందుకనే ప్రత్యేకంగా అన్నారు, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏం పేరు పెట్టాలి? నీకు ఇష్టమైన పేరు కాదు, యోసేపు గారికి ఇష్టమైన పేరు కాదు. ఏమండి? కొంతమంది యేసు అని పేరు పెడతారు. ఏమండి? పేరు పెట్టి మరి ఏం చేస్తారు చెప్పండి? నిక్ నేమ్తో పిలుస్తారు. ఏమండి? చిన్నిగోడు, బన్నుగోడు, పెట్టిన ఏం పేరు? యేసు. ఆ పేరు తుంగలో దొక్కేశారు. ఏమండి? నిక్ నేమ్స్ పెడతారు, రకరకాల పేర్లు. నో, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలకు నీవు సరి అయిన పేరు పెడుతున్నావా? యేసు అనే పేరు దేవునికి సరి అయిన పేరు. ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి, పాపము నుండి రక్షించడానికి, పాతాళము నుండి విడిపించడానికి, పాతాళపు చెర నుండి తప్పించడానికి, చీకటి నుండి విడిపించడానికి, పరలోకానికి చేర్చడానికి. అందుకే ఆయనకి ఏ పేరు పెట్టారండి? యేసు అని పేరు పెట్టదు. పేరు పెట్టడంలో కూడా ఏముండాలి చెప్పండి? అర్థం ఉండాలి. నోరుకొచ్చినట్లు పేర్లు. ఏమండి? బన్నుగో. బన్ను అంటే ఏంటండి? బన్ రొట్టె. పిల్లోడు బన్ రొట్టె అండి? లేదు కదా. చిన్నుగో. నో, దేవుడు నీకు ఇచ్చిన బహుమానాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సంతానాన్ని గౌరవపదమైన పేర్లు పెట్టి గౌరవంగా ఆ పేరుకు తగ్గట్టుగా వారిని పెంచి పెద్ద చేయాలి కదండి. నిజమే, దేవుడి నామానికి స్తోత్రం. ఆ పేరుకు తగిన జీవితం, ఆ పేరుకు తగిన విధంగా ఆయన జీవితం కార్యము నెరవేర్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదండి. నిజమే, దేవుడి నామానికి స్తోత్రం. ఇంకా ముందుకు వెళదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయం అండి. 18వ వచనాన్ని చదువుదామా? 18వ ఆమె వచనం. ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వాకిల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున
ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది చెప్పెను. ఆమెను వదిలిపోయెను. యేసుక్రీస్తు నామమున నీవు వదలిపొమ్మని ఏమండి ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనకు అర్థం ఏంటండి? దయ్యపు శక్తులు వదిలిపోతున్నాయి. ఏ నామమున? యేసు నామమున. ప్రియులరా, యేసు నామమున దయ్యపు శక్తులు వదిలిపోతున్నాయి. చూడండి, శిష్యులు ఏమంటున్నారో లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త అని 10వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములకు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. గమనిస్తున్నారా? దయ్యములకు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి. విన్నదా? దయ్యాలు ఏ నామమున లోబడుతున్నాయి? ఆయన దగ్గరికి పోతే చెయ్యి పెట్టగానే పడిపోతారండి. ఆయన ఫు అని పోతగానే దయ్యాలు పడిపోయి దొరికిపోతున్నాయండి. ఎవరి వలన? ఆయన వలన. ఆయన ప్రార్థన చేసి చెయ్యి పెట్టి ఇవ్వగానే అరటి పండు ఇస్తే మగపిల్లడు పుడుతున్నాడండి, జామ పండు ఇస్తే ఆడపిల్ల పుడుతున్నాడండి. నో, డోంట్ ప్లే గేమ్. దేవునితో ఆటలాడవద్దు ప్రియ స్నేహితులారా. అద్భుతాలు జరగాలి అంటే ఏ నామమున జరగాలి? యేసు నామముననే. ఏమండి, అద్భుతాలు జరగాలి అంటే ఏ నామమున జరగాలి? యేసు నామముననే. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చూసాం. యేసు నామమున రక్షణ, యేసు నామమున పాప క్షమాపణ, యేసు నామమున బాప్తిస్మము, పరిశుద్ధాత్మను వరము, యేసు నామమున పాపులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎలాగో? ఏమండి, రోమపత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు ఏం చెప్తున్నాయి? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము, ఎవరు మనము? పాపులమైన మనము, పాపాత్ములమైన మనము, పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని పొందవలసిన మనము పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఏమండి, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కష్టాల్లో, కన్నీళ్లలో, ఏమండి, వేదనలో, అవసరతలో, ప్రాణాపాయములో, ఏమండి, యేసు నామమున ప్రార్థిస్తే ప్రభు ప్రార్థన అంగీకరిస్తుంది కదండి. ఆయన నామముననే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. అందుకనే అన్నారు, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యన నేనుంటాను అన్నాడు యేసయ్య. ఆయన నామమున కూడిన వారి మధ్య ఉంటారు. ఏ నామమున కూడుతున్నాం? ఏ నామమున కూడుతున్నాం? యేసు నామమున కూడాలి. ఏ నామమున ప్రార్థిస్తున్నాం? యేసు నామమున ప్రార్థించాలి. ప్రియులారా, ఆయన నామమున ప్రార్థించాలి. అది అంగీకరించబడుతుంది. మరి ఏ నామమున ప్రార్థన అంగీకరించబడదు? ఎంత గొప్ప సంగతి! దేవుడు ఈ నామము పరలోకము నుండి ఎందుకు ఇచ్చారు అనగా, మన ప్రార్థన ఆయన అంగీకరించడానికి. ఏమండి, అంతేనా? యేసు నామమున స్వస్థత కదండి. మీరు సిలువ వేసిన నజరేయుడైన యేసు నామముననే ఇతడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఏ నామమున? మేము చేయి పెట్టగానే గిరగిరగిర తిరిగి పళ్ళ, మేము ఉఫ్ఫను ఓదగానే పడి లేవలా. యేసు నామమున ప్రార్థించాం. ఆ యేసు నామము ఇతనిని స్వస్థత పరచింది.
ఏమండి, ఆ యేసు నామము స్వస్థపరిచింది. ఆ యేసు నామమున అద్భుతాలు జరుగుతున్నాయి. దయ్యం విలవిలలాడిస్తూ ఉంటే పౌలు గారు ఏమన్నాడు? యేసు నామమున నీవు వదిలిపో. శిష్యులు అన్నారు, నీ నామము వలన దయ్యాలు సైతం మాకు లోబడుతున్నాయి ప్రభువా. ఎంత చక్కని మాట! ఈ మాట ఈ దినాల్లో ఎంతమంది దైవ సేవకులు చెప్తున్నారు ఆలోచించాలి. ఏమండి, ఎంతమంది చెప్తున్నారు? ఏమండి, అవును, యేసు నామమున దయ్యపు శక్తుల నుండి విడుదల, యేసు నామమున అద్భుత కార్యములు. ఇక ముగింపులోకి వద్దామా? ఇప్పుడు రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. ఏమన్నాడండి ఇక్కడ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చేయాలి చెప్పండి? ఏ నామమున కృతజ్ఞతాస్తుతి? ఏ నామమున కృతజ్ఞతాస్తుతి అని? యేసు నామమున. ఇంకో మాట, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏమండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. నువ్వేం చేసినా ఆయన పేరిట చేయాలి. ఆయన పేరిట చేయాలి. ఆయన పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు నువ్వు జయం పొందుతావు. యేసు నామమున కృతజ్ఞతాస్తుతి, స్తుతి, ఆరాధన ప్రభువును, తండ్రిని, పరలోక తండ్రిని స్తుతించడానికి ఆధారం ఏం చెప్పండి? యేసు నామం. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, నా స్తుతికి కారణభూతుడగు దేవా. స్తుతికి కారణభూతుడు ఎవరు? యేసు. ఎందుకని? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10 వచనాలు. నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ప్రజలోను, జనములోను, ఆయా దేశముల్లోను మా తండ్రి అయిన దేవునికి ప్రజలను కొని రాజ్యముగాను, రాజులుగాను, యాజకులుగాను చేసితివి. ఎవరు చేశారు ఈ పని? యేసు. ఏమండి, ఎవరు చేశారు? ఆయన చేయలేదు. అనగా పౌలు చేయలేదు, అప్పుల్లో చేయలేదు. నేను పౌలు వాడను, నేను అప్పుల్లో వాడను కొట్టుకోవద్దు. నీవు యేసు వాడవుగా ఉండు. యేసు క్రీస్తు వాడవుగా ఉండు. ఈ క్రిస్మస్ లో 2 చేతులు జోడించి మనవి చేస్తూ చెప్పేది ఏంటంటే, ప్రియులారా, యేసు నామమున నీకు రక్షణ, యేసు నామమున పాప క్షమాపణ, యేసు నామమున బాప్తిస్మముతో కూడిన పరిశుద్ధాత్మ వరము, యేసు నామమున నీవు పాపము నుండి పాపిగా ఉండి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. యేసు నామమున నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. యేసు నామమున స్వస్థత కలుగుతుంది. యేసు నామమున దయ్యాలు పోతున్నాయి, సమస్యలు విడిపోతున్నాయి. ఆ యేసు నామముని స్తుతికి నీకు కారణమవుతుంది. అవును, ఎందుకు అంటే ఆ యేసు ఈ లోకానికి కన్యక గర్భమున వచ్చి, కన్యక గర్భమున ఎందుకు వచ్చారో గత ధ్యానంలో మనం చెప్పుకున్నాం కదండి. ఆయన కన్యక గర్భమున వచ్చి, ఏమండి, పుట్టబో శిశువు పరిశుద్ధుడై మానవ పాప క్షమాపణ కొరకు రక్తం చెల్లించి, సెలువులో మరణించి, తిరిగి లేచి
ఆ రక్తంతో పరిశుద్ధులుగా చేసి పరలోకానికి వారసులుగా చేసి తండ్రి కుడిపార్శ్వన కూర్చునే ధన్యత ఆ యేసు ఇచ్చారు గనుక ఆ యేసు నామముననే ఈ క్రిస్మస్ నీకు సంతోషాన్ని ఇవ్వాలి. అంతేకాని నీ ఆచారం వలన, నీ పండుగ వలన, నీ యొక్క కొత్త బట్టల వలన, నీ యొక్క తిని త్రాగుట వలన, నీ యొక్క ఆ యొక్క పండుగ కార్యాల వలన నీకు సంతోషం లేదు. ఈ సంతోషం ఏంటండి? ప్రజలందరికీ కలిగే సంతోషం. ఆ సంతోషమే క్రిస్మస్ సంతోషం. ఆ సంతోషం ఏంటంటే క్రీస్తు నీ కొరకు పుట్టాడు గనక ఆ యేసు క్రీస్తును నీవు కలిగి ఉండి నీవు యేసు వాడవుగా, యేసు దానవుగా, యేసులో ఉంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? మోక్షం, పరలోకం. యేసు నామమున ఉండకపోతే మరి ఏ నామమున రక్షణ లేదు, మోక్షం లేదు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నారు. కాబట్టి ఏమని పేరు పెట్టారండి? యేసు అని పేరు పెట్టారు. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఎందుకు అంటే ఇంత గొప్ప ధన్యత. 7 సత్యాలు ఇందులో దాగి ఉన్నాయి. ఇటు యేసు నామాన్ని నీవు ధరించి ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన నీవు యేసు క్రీస్తును ధరించుకోవాలి. అలా ధరించుకొని యేసులో ఉంటే ఈ క్రిస్మస్ నీ జీవితానికి సంతోషం, ఆశీర్వాదం. అట్టి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభు దయచేయను గాక. దేవుడు తన మాటను ఆశీర్వదించును గాక. ఆమేన్.